సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. రెండవ భాగం, మొదటి విడత రైతులు, రెండవ విడతలో మా ఆడబిడ్డలు మహిళల కోసం. మా అక్కలందరికీ తెలుసు, నేను వస్తుంటే చూసిన ఆ వైపు కానీ ఈ వైపున కానీ ఈడ మా అక్కలు ఉన్నారు. అక్క పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళందరూ ఒక్కసారి నిలబడు రక్క. నేను మా జగ్గన్నకు మా అందరికీ చూపించదలుచుకున్నా. ఆ పక్కన అక్క ఈడ ఉంది కదా పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళు, మా అక్కలు నిలబడమని అడుగుతున్నా. నేను చెప్పండి, మా అక్కలు ఎంతమంది పాలపిట్టల లెక్క ఈ చీరలు కట్టుకొని వచ్చిండ్రు? ఈ చీరలు ఎవరు పెట్టిండ్రు? వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి పండుగకు సారే అని పాలపిట్ట చీర పెడితే ఈ తమ్ముడిని ఆశీర్వదించడానికి వేలాది మంది పాలపిట్టలాగా ఈ చీర కట్టుకొని వచ్చారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ వాళ్ళను, ఆనాడు మీరు బతుకమ్మ చీరలను ఇచ్చిండ్రు. ఏ ఆడబిడ్డన మీరు ఇచ్చిన చీర కట్టుకున్నదా? లేకపోతే ఆ చీరలు తీసుకెళ్లి పొలాల కాడ అడవి పందులను బెదిరించడానికో లేక పంట తింటున్న పిట్టలను బెదిరించడానికో కట్టిండ్రు తప్ప ఎన్నడన్నా ఆడబిడ్డలు మీరు ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకున్నారా? మీ బతుకు జడ బతుకమ్మ చీరల్లో కూడా కమిషన్ కొట్టి ఆ పాపానికి కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో బందీ అయి బతుకుతున్నారు. మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తారా? ఇవాళ 1 కోటి మంది ఆడబిడ్డలకు పాలపిట్ట చీరలు పోయిన సంవత్సరం ఇచ్చిన. ఈ సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ మా అక్కలకు సారె కింద చీర పంపిస్తున్నా. ఈసారి చిలకపచ్చ చీర పంపిస్తా. మా అక్కలందరూ సంతోషంగా పండుగ పూట ప్రభుత్వ కార్యక్రమాల్లో వచ్చే సంవత్సరం చిలకపచ్చ చీర కట్టుకొని రావాలి. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు ఆనాడు 0 వడ్డీ గుండు సూన పెడితే సీతక్క వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో భట్టి గారు 60,000 కోట్ల రూపాయలు 0 వడ్డీతోని ఆడబిడ్డలకు ఇప్పించి బ్యాంకు లింకేజ్ ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు మిత్తి కింద బ్యాంకులకు చెల్లించడం. ఇదే కాదు, ఈనాడు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నారు. ఈనాడు హైటెక్ సిటీ పక్కన స్టాల్స్ పెట్టి ప్రపంచానికి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముతున్నారు. అదేవిధంగా ఈనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మా ఆడబిడ్డలకు ప్రభుత్వం వచ్చిన 2వ రోజే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం